హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ స్క్వేర్ ఛానల్. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండ్ రెయినీ మార్నింగ్ కూడా. ఇక్కడ మాకైతే వర్షం పడుతుంది. ఈరోజు నేను క్రాబ్స్ కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్గా మనం పీతలు తీసుకోవాలండి. ఇవి మీడియం సైజ్వి, బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హోల్ గరం మసాలా, ఇందులో అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక ఎండుమిర్చి, ఇంకా స్టార్ అనేసి కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను. అండ్ వచ్చేసి 2 టమాటాస్ని బాగా ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఫైన్గా అవసరం లేదు, కచ్చాపచ్చగా సరిపోతుంది. నెక్స్ట్ 2 చిల్లీస్ తీసుకున్నాను. ఫస్ట్ ముందుగా మనం ఏం చేయాలంటే ఈ హోల్ గరం మసాలా అండ్ ఆనియన్స్ అనేవి మనం ఫైన్గా పేస్ట్ చేసి తెచ్చుకుందాం. చూసారు కదా, ఈ రకంగా ఫైన్గా పేస్ట్ చేసుకుందాము. ఎండు కొబ్బరి తీసుకోవాలని ఏమీ లేదు, మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి అండి, బాగా గుర్తుపెట్టుకోండి, పీతలు ఉన్నాయి చూసారా, చాలా ఓవర్ హీట్ చేస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ బీపీ ఉన్న వాళ్ళు కూడా చాలా లైట్గా తినడం మంచిది. అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి కోరికలు ఉంటాయి కదా, సో అలాంటి టైంలో ఏదో ఒకసారి తినడం పర్వాలేదు. అండ్ బీపీ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్త అండి, చాలా ఓవర్ హీట్ చేస్తాయి ఇవొకటి రొయ్యలొకటి. సో లైట్గా తినడం అనేది చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, ఆయిల్ వేసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ మొత్తం మసాలా పేస్ట్ అనేది వేసి ఇది బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ తేలిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. మనం కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకున్నాము. చూసారా, పక్క నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అయింది. నెక్స్ట్ మనం టొమాటోస్ అనేది యాడ్ చేసుకుందాం. టొమాటోస్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాము. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత మనం వచ్చేసి పీతలు వేసుకొని సాల్ట్ అండ్ కారం, పసుపు వేసుకున్నాము. కాసేపు మూత పెట్టుకున్నాము టొమాటోస్ మగ్గేంత వరకు. చూసారు కదా, ఈ టైంలోని లైట్గా మనం పసుపు వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే మనం సాల్ట్ కూడా వేసుకున్నాం. నేను కల్లుప్పు అనేది వాడుతున్నాను, మీరు కూడా అదే వాడండి. ఫస్ట్ అయితే 1 స్పూన్ వేస్తున్నాను, తర్వాత టేస్ట్కి తగ్గట్టు మనకు కావాలంటే వేసుకున్నాము. పసుపు అనేది డెఫినెట్గా వేయండి. వేసి బాగా మిక్స్ చేసుకున్నాము. మనం ఆ పీతలు వేసే ముందు ఈ సాల్ట్, పసుపు అనేది వేస్తే మనం పీతలు వేసిన తర్వాత ఆ సాల్ట్ అనేది పీతలకి బాగా లోపలికి వెళ్తుందన్నమాట. తర్వాత మనకి కొన్నిసార్లు చప్పగా అనిపిస్తాయి. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం సాల్ట్ వేసిన వెంటనే మనం పీతలు అనేది యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ పీతలు యాడ్ చేసుకుందాం. పీతలు వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మనం మూత పెట్టుకున్నాము. అందులో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ తర్వాత మనం కారం అనేది యాడ్ చేసుకున్నాము. అవునట్టు ఇందాక మసాలాలో నుండి నేను పెప్పర్ కూడా యాడ్ చేశాను, చెప్పడం మర్చిపోయాను. సో మీరు నోట్ చేసుకోండి. పెప్పర్ కూడా మన మసాలా దినుసుల్లో ఒకటి కదా, సో డెఫినెట్గా నాన్ వెజెస్ చేసేటప్పుడు మీరు పెప్పర్ అనేది కూడా యాడ్ చేసుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిది. సరే, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. నెక్స్ట్ కారం అనేది ఒక 5 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నా స్పూన్ సైజ్ ఇది ఉంది, సో నేను దీంతో 5 స్పూన్స్ వేసుకున్నాను. మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు మనం కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకొని మూత పెట్టుకున్నామండి. ఎక్కువ వాటర్ ఏమీ పట్టదు. నెక్స్ట్ మనం ఇందాక చిల్లీస్ ఉన్నాయి కదా, ఆ చిల్లీస్ అనేవి కూడా ఇప్పుడే నేను వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం పచ్చిపచ్చిగా అలా ఉంటే బాగుంటుంది, ముందే వేసిస్తే బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో నేను నాన్ వెజ్కి ఇలాగా లాస్ట్లో వేస్తాను, తినడానికి బాగుంటుందని. సో ఇక్కడ కాసేపు మగ్గిన తర్వాత మీరు కాస్త టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి అనుగుణంగా ఒకవేళ కర్రీలో మీకు ఏవైనా సరే లోటుపాట్లు అనిపించాయనుకో, అలా సాల్ట్ కానీ కొంచెం కారం కానీ అలా గరం మసాలా ఇలా ఏమైనా మీకు తక్కువ అయినట్టు అనిపిస్తే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు మీరు మూత పెట్టుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో మనం ఇంకా కాసేపు మూత పెట్టుకున్నామండి. ఇంకొంచెం వాటర్ అనేది పడుతుంది, నేను వాటర్ అనేది యాడ్ చేసి మూత పెట్టేస్తాను. చూసారు కదండి, ఆల్మోస్ట్ డన్ అనమాట. ఆయిల్ అంతా చూసారా ఎంత బాగా వచ్చిందో, అంటే ఇట్స్ రెడీ టు సర్వ్ అనమాట. ఈ టైంలో మనం ఏం చేయాలంటే కరివేపాకు అనేది నేను యాడ్ చేస్తున్నాను, మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది. అండ్ కొత్తిమీర కూడా నేను యాడ్ చేస్తున్నాను. మనం ఇంకా డిష్ అవుట్ చేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని
సర్వ్ చేసుకోవడమే. డెఫినెట్గా ట్రై చేయండి అండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ మీకు నచ్చిన పర్సన్కి మీరు ఎప్పుడైనా సరే పెట్టాలనుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ చేయండి.